నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమే టీవీ. కాగ్నిజెంట్లో దాదాపు 15,000 జాబ్స్ పోయే సూచనలు ఉన్నాయి. కాగ్నిజెంట్ ఏమి ఆషామాషి సంస్థ కాదు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఒకటి. కాగ్నిజెంట్లో భారతదేశ తరఫు నుంచి కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. కాగ్నిజెంట్ ఆల్రెడీ ఒక విడతలో కొన్ని వేల మందిని తీసేసింది. రెండో విడతలో ఇప్పుడు 15,000 మందిని తీయబోతుంది. కాగ్నిజెంటే కాకుండా ఫేస్బుక్ కూడా తన ఎంప్లాయీ కౌంట్ని తగ్గించుకుంది. మార్క్ జుకర్బర్గ్ లైవ్లో వచ్చి దానికి కారణాలు వివరించాడు. ఫేస్బుక్ ఎంప్లాయీస్ని పోగొడుతూనే తాను కంపెనీ శ్రేయస్సు కోసం ఈ పని చేయాల్సి వస్తుందని స్పష్టంగా నిష్ఠూరంగా చెప్పేశాడు. అందరూ నిష్ఠూరంగానే చెప్తున్నారు. అందరికీ ఆప్షన్ లేక తీసేస్తామంటున్నారు. కానీ ఈ ట్రెండ్ ఎప్పుడో ఎమర్జ్ అయింది. సాఫ్ట్వేర్ డౌన్ టర్న్ స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. జనాలు ఈ ఆపద వస్తుంది అని తెలిసినా అప్పులు చేయడం మానలేదు, తమ లైఫ్ స్టైల్ తగ్గించుకోలేదు. సమాజం భయంకో లేదా ఇతర భయాలకు తలొగ్గి దీనికి అనుగుణంగా వాళ్ళ లైఫ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయనే లేదు. ఈ పెను మార్పులు 2026లో ఇంకా ఎక్కువ కాబోతున్నాయి. ఇంకా దిగ్గజ సంస్థలు వేల కొద్ది జాబ్స్ తీసేస్తూ ఉన్నాయి. దీనివల్ల భారతదేశం అటువంటి కంట్రీలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, గోల్డ్ సిల్వర్ వినియోగం కానివ్వండి, లేదా లగ్జరీ గూడ్స్ వినియోగం కానివ్వండి, ఇవన్నీ తగ్గబోతున్నాయి. ఉద్యోగం ఊడింది అంటే ప్రభుత్వానికి ట్యాక్సులు కూడా తగ్గబోతున్నాయి. ఉద్యోగం ఊడింది అంటే బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. కనుక మనం ఎప్పుడైనా కళ్ళు తెరిచి రియాలిటీని యాక్సెప్ట్ చేసి పోతున్న ఉద్యోగాలకు కౌంటర్గా మనం ఏమన్నా చేయగలమా? మన జీవితంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయగలమా? ఆదా చేసుకోగలమా? జీవన శైలిని మార్చుకోగలమా అని తప్పకుండా అందరూ ఆలోచించాలి అని కోరుకుంటూ నమస్కారం.